ఏమన్నాడ్రా? వెయిట్ చేయమన్నారు. విక్రమ్ సుందరం బాబుకు ట్రీట్మెంట్ మామూలుగా లేదు. అంత పెద్ద తోపా? ఈయన కోసం ఎంతసేపు వెయిట్ చేయడం అవసరం అంటావా? అవసరమా అన్న? ఈజ్ అ మిష్లిన్ స్టార్ షెఫ్ రా. వెయిట్ సెకండ్, ఇప్పుడే చూపిస్తా. An alumni of Institute of Hotel Management, New Delhi. Youngest among the top 10 chefs in India. వరల్డ్ లో బెస్ట్ షెఫ్స్ తో వర్క్ చేశాడు. మోర్ దెన్ 15 కుక్ బుక్స్ కి ఆథర్ రా. He's not a normal person. Presentation brings the personality of the chef to the dish. A little time on the plating, on the color, on the texture, and the taste that creates a masterpiece. Sir, there's someone to meet you. Must be Rahul. Ask him to come in. Okay guys, if you want to be the best, serve the best. అంటే మనోడు ఇక్కడ పుట్టి మొత్తం దునియా దున్నేశాడు అనమాట. ఎగ్జాక్ట్లీ. తోపురా బాబు. Sir, Vikram sir is calling you. Yeah. Hi sir. Hey Rahul. Hi, What's hi. up buddy? Good to see you. Great to see you in Hyderabad. Thanks sir. buddy. So what's going on? I have something important to share with you. Is it? So that's what happened. You know కదా, యూఎస్లో ఉన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ ప్యాషనెట్ టువర్డ్స్ కుకింగ్. నాకు తెలుసు నీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అని, బట్ ఐ నెవర్ న్యూ యూ వర్ సో ప్యాషనేట్ అండ్ దాన్నే కెరియర్గా ఎంచుకుంటామని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. బట్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ థాట్ ఫైనల్గా ఐ టుక్ అ కాల్. సో వాట్ నెక్స్ట్? ఐ జస్ట్ హ్యావ్ 1 year అండ్ యు ఆర్ అ మిష్లిన్ స్టార్ షెఫ్. మీ దగ్గర పని చేస్తే ఐ థింక్ ఐ కెన్ లెర్న్ లాట్ అండ్ అక్కడి నుంచి ఐల్ ఫిగర్ ఇట్ అవుట్. రాహుల్ బడీ, నీకు తెలుసు నా చుట్టూ ఎంతమంది సూ షెఫ్స్ ఉన్నారో, అండ్ దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్డ్ ఇన్ దిస్ లైన్. ఐ కెనాట్ స్కిప్ దెమ్ అండ్ టేక్ యూ ఇన్. దే ఆర్ ఆల్ వెయిటింగ్ టు వర్క్ విత్ మీ అండ్ ఐ విల్ లూజ్ దేర్ ట్రస్ట్. ఐఎమ్ సారీ బడీ. That's okay. Is there any other way you can help me? See Rahul, I don't want to play around with words. ఈ విషయంలో నేను ఏం చెయ్యలేను. Fine sir. I'll take a leave then. It's always a great pleasure meeting you. Bye then. Yep. Hey Rahul. How good are you with challenges? Challenges. Challenges. I'm getting used to them, sir. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. హీ ఓన్స్ అ రెస్టారెంట్. ఇట్స్ గోయింగ్ ఇన్ లాసెస్. వాళ్ళ డాటరే చూసుకుంటుంది ఇప్పుడు. విల్ యూ టేక్ ఇట్ అప్? Sir, great sir. I'll take it up. Any opportunity is good for me. Good. I just sent you all the details. వాళ్ళకి ఓ మాట okay. చెప్తాను. And all the best. Got them, sir. Thank you. Yep. Sir, one small request. Yeah, చెప్పు. నా బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళకి చెప్పొద్దు. Come on, buddy. ఏమన్నాడు మాస్టర్ షెఫ్? ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడే ఉంది. ఆయన చెప్పిన రెస్టారెంట్ ఉంది. ఎప్పుడు తిరిగి ఏరారా? ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందని నాకు ఎప్పటిదాకా తెలీదు. అంత ఫేమస్ కాదనుకుంటారా? ఫేమస్సా కాదా అని కాదురా, ఇట్స్ మై ఫస్ట్ అవైలబుల్ ఆప్షన్. ఆయన చెప్పాడు కదా, చూద్దాం. నీకు అంత టైం లేదు రాహుల్.
వీళ్ళని నమ్ముకుని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఉండు, మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు కాల్ చేసి కనుక్కుంటా. వేరే పెద్ద హోటల్స్లో ట్రై చేస్తా. నో విక్రమ్ చెప్పాడంటే సంథింగ్ ఉంటుంది. లెట్స్ ట్రై. ఆయుషా, యా. ఓకే, నువ్వు అంత సరదా పడుతున్నావు కాబట్టి వీళ్ళ సంగతి ఏంటో కనుక్కుంటా. నీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఓకే. మా డాడీతో చెప్పేమైనా ముహూర్తం పెట్టించాలా? కాల్ చేయి. నానా. ఏమ్మా తలనొప్పి తగ్గిందే? ఇప్పుడు కొంచెం బెటర్ నానా. మంచి స్ట్రాంగ్ కాఫీ తాగి పడుకోమ్మా, అదే తగ్గిపోతుంది. సరే నానా. అమ్మగారు, ఏంటి అలా అర్చావు? ఒకసారి చూడండి అమ్మా. వారానికి సరిపడా కూరగాయలు ఉడకబెట్టడం కాదు కదా, కనీసం కడగకుండానే తినేస్తున్నాడమ్మా. మందం చెప్తున్నారని డైట్ ప్రకారం కాయగూరలు కడగకుండా తింటే మంచిదని విన్నా. హలో మేడం, ఎలా ఉన్నారు? క్యారెట్ ఎలా పనిచేస్తున్నాడు? పన్నా పాడా, వారానికి సరిపడా కూరగాయలన్నీ తినేశాడు. తినేస్తున్నాడా మేడం? వారానికి సరిపడా తినేస్తున్నాడంటే మీరు చాలా లక్కీ మేడం. ఇంతకు ముందు పనిచేసే దగ్గర నెలకి సరిపడా తినేశాడు. నీకు ఈ విషయం తెలుసు కూడా ఎందుకురా వీడిని మా ఇంట్లో పెట్టావు? తెలియడం ఏంటి మేడం, వెతికి మరీ పట్టుకొచ్చాను. దేనికిరా? పగ, కసి, నా పర్సనాలిటీ చూసి కూడా నన్ను చిత్రహింసలు పెట్టారు. 2 సంవత్సరాలు నా జీవితంతో ఆడుకున్నారు. అంత బాగా చూసుకున్నాం కదరా. ఎంత బాగా? నిద్రాహారాలు మానేసి ఎంత పని చేసినా కూడా ఏదో ఒక అసంతృప్తి ఉండేది మీకు. మీ దగ్గర పడిన కష్టం బయటెక్కడో పడుంటే సొంతంగా హోటల్ పెట్టుకునేవాడిని. వాడు మాత్రం నాలా కాదు మేడం. దేనికి రియాక్ట్ అవ్వడు, దేనికి కనెక్ట్ అవ్వడు. మీరు తిట్టినా కొట్టినా వాడెక్కడికి పోడు. అందుకే వాడిని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టా. అన్ని తినేశాడా? లేదమ్మా, క్యారెట్లు మాత్రం వదిలేశాడు. ఏంట్రా, అవి మాత్రం ఎందుకు వదిలేసావు? క్యారెట్ నాకు నచ్చదు రెడ్డమ్మా, చెడ్డ చిరాకు. అయినా క్యారెట్ తిన్నాడని జనాలు అనుకోవడం కరెక్ట్ కాదని క్యారెట్ తినడం మానేసా. ఆహా. లక్ష్మి, అమ్మా, ఇవాళ నుండి వీడికి తిండి కట్. తిండి పెట్టడం మానేస్తే మనుషుల్ని కూడా తినేస్తాడేమోనమ్మా. పూటకొక క్యారెట్ ముక్క మాత్రమే పెట్టండి. రెడ్డమ్మా, రే శాండీ, అంత రెడీయా? అది రెడీ అవుతుంది మేడం. ఏంటి రెడ్డమ్మా, ఇవాళ పనులేం మొదలవలేదు? ఏమోరా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మనకున్న ఒక్క మెయిన్ షెఫ్ కూడా నిన్నే మానేశాడు. కిచెన్లో ఉన్న మిగతా స్టాఫ్లో ఒక్కరు సరిగా పనిచేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు నాలో ఉన్న పనోడినే చూసావు. ఈ క్యారెట్లో ఉన్న వంటవాడిని ప్రూవ్ చేసుకునే ఒక్క ఛాన్స్ రెడ్డమ్మా. నీకు వంట కూడా వచ్చా? నాకు వంట వచ్చా. మా ఊర్లో నా వంట చెప్పక్. చేతనైతే చేసి చూపించు. ఈ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నా రెడ్డమ్మా. ఏంటో ఇడు. అదిరా సంగతే. నేను ఇక్కడ పంపించాడు ఆయన. అక్కడికి వెళ్తే నేను బాహుబలిలో ప్రభాస్లా చూసుకుంటారు రా. అంతే అంటావా? ఏం తెలియని ఒక అమాయకపు తండ్రి, అన్ని తెలిసిన ఒక డామినేటింగ్ డాటర్, లాస్ట్లో అడుసిన హోటల్. ఇక్కడ పని చేయడం అంటే నీకు మామూలు ఛాలెంజ్ కదా రోయ్. విక్రమ్ సార్ పంపించారు కదా, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సరే, ఆల్ ది బెస్ట్ మావా. కుమ్మేసే, స్టార్ట్ మ్యూజిక్ వేసే. చిచ్చి, తీసుకెళ్ళదాన్ని. ఒక్కసారి టేస్ట్ చేయరెడ్డమ్మా. అరే తంతారా క్యారెట్, దాన్ని పట్టుకెళ్ళి లోపలికి. ఆ సౌమ్యాన్ బెలు. దేవుడా, ఈ ప్రాబ్లం నుంచి బయటపడే సొల్యూషన్ ఒక్కటి చూపించు ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అది అక్కడ పెట్టద్దని? ఒక్క పని కూడా చక్కగా చేయకండి మీరు. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, డెలివరీ ఆర్డర్స్ అక్కడ. వాట్? నేను డెలివరీ బాయ్ కాదండి. మరి
నేను చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాను. ఆయన లేరా? ఓ బిజీ ఆస్ కదా, కంగారు లేదా అనేసాను. డోంట్ మైండ్. నాన్నగారు బయటికి వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు. ప్లీజ్ వెయిట్. ఓకే. నానా, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఎవరమ్మా అది? ఏమో నానా, అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఎవరు బాబు? సార్, షెఫ్ విక్రమ్ సుందరం మిమ్మల్ని కలవమన్నారు. ఆ, ఫోన్ చేశాడు. రాహుల్? యా. ఓ రా బాబు, కూర్చో. ఆ, చెప్పు, ఏంటి నీ బ్యాక్గ్రౌండ్? ఏం చదువుకున్నావు? నేను ఎంబీఏ చేసి షెఫ్ అవుదాం అనుకుంటున్నాను. ఎంబీఏ చేసి చెఫ్ అవుదాం అనుకుంటున్నావా? అంటే అది మా ఫ్రెండ్స్కి ఏదో కుక్ చేసి పెడుతుంటే నా చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనేవారు. అది నేను సీరియస్గా తీసుకుని ట్రై చేస్తూ ఐ గాట్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. సో ఐ వాంటెడ్ టు కుక్. బాగుందయ్యా. అదంతా ఎప్పుడు ఉండేదే లేవయ్యా. ఈ హోటల్ పెట్టి 30 సంవత్సరాలైంది. నాకు చేతనంత వరకు బాగానే చేశాను. ఇప్పుడు మా అమ్మాయి చూసుకుంటోంది. మా అమ్మాయి కూడా ఎంబీఏ చేసింది. ఓ. వాళ్ళ అమ్మ ఉన్నంత వరకు రెస్టారెంట్ అంతా బాగానే నడిచింది. కానీ కాంపిటీషన్ పెరిగిపోయి బిజినెస్ బాగా పడిపోయింది. హోటల్ లాస్లో ఉండటంతో నా కోసం పాపం మా అమ్మాయి తన జాబ్ వదిలేసి ఈ హోటల్ చూసుకుంటోంది. ఇదంతా తనే దగ్గరుండి మరీ రెనోవేట్ చేయించింది. ఏమిటి చూస్తున్నావు అలా? ఏం లేదు సార్, నేను చేయగలిగింది నేను చేస్తాను. గుడ్. ఏదైనా డిష్ ప్రిపేర్ చేస్తావా? అయ్యో ష్యూర్ సార్, ఎనీ టైం. కమాన్. యా. Can you please julienne the carrot for me? Never mind. I'll cut it. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏదో చేస్తున్నాను నాన్న, అదే చూస్తున్నా. ఓ, ఇవన్నీ చూసుకోవాలి కదా. సార్, ముందు అమ్మాయికి ఇవ్వు. బానే ఉంది, కానీ కొంచెం సప్పగుంది క్యారెట్. అన్నిట్లో స్పైసెస్ యాడ్ చేయరు మ్యామ్. ఇది మెక్సికన్ ఆగ్వా చిల్లీ. మెక్సికన్ స్టైల్లో ప్రాన్స్ని కుక్ చేసి వెజిటబుల్స్ యాడ్ చేసి ఏదో ఎక్స్పెరిమెంట్ చేశాను. ఐ జస్ట్ ట్రైడ్. బేసిక్గా ఉందయ్యా, ఉన్న దాంట్లోనే చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. నీ మాటల కంటే నీ వంటే ఇంకా చాలా బాగుంది. నా ఉద్దేశంలో ఇతనే మన షెఫ్. బాగా ఆలోచించారా నాన్న? అన్నీ ఆలోచించానమ్మా. కుర్రాడి చేతిలో నైపుణ్యం కనిపిస్తోందమ్మా నాకు. ఆ కటింగ్ స్టైల్ చూసాం కదా.
అంటే ఎలాగో విక్రమ్ పంపించాడు కదా, చూద్దాం కొన్నాళ్ళు. మరేంటి, రేపటి నుంచి జాయిన్ అవుతావా? ష్యూర్ సార్, ష్యూర్. రోజు పొద్దున 4 గంటలకి కిచెన్లో పనులు ప్రారంభం అవుతాయి. ఆ టైంకి రాగలవా? అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సార్. ఇక్కడి నుంచి ఒక 1 hour ఉంటుంది. ఐ కెన్ కమ్ సార్, ఐ కెన్ మేనేజ్. అంత దూరం నుంచి పొద్దునే రావాలంటే కష్టం కదా. పోనీ ఓ పని చేయి, మా ఇంటి పైన ఒక రూమ్ ఖాళీగా ఉంది, నీకు ఓకే అనుకుంటే అక్కడ ఉండొచ్చు. హోటల్కి దగ్గరగా ఉంటుంది, అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. ష్యూర్ సార్, వై నాట్? రాహుల్, నీ శాలరీ 30,000 ఓకేనా? నానా అయ్యి బాబాయ్, అంత డబ్బులు ఏం చేసుకుంటాడు సార్? ఓకే రాహుల్, రేపు కలుద్దాం. ఓకే సార్. ఇంతకీ నీ పేరేంటో? రాహుల్. మీ పేరు? క్యారెట్. క్యారెట్, ఎంత క్యూట్గా ఉంది మీ పేరు. మొత్తానికి జాక్పాట్ కొట్టేసావుగా. ఏదో మీ దయ. ఇంక నేను వెళ్తానే. నాదయ్యా. ఏంట్రా క్యారెట్? ఈ కట్అవుట్ ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది రెడ్డమ్మా. నేను తర్వాత మాట్లాడతాను. నానా, మనం ఉన్న సిచ్యువేషన్లో వర్కర్స్కి శాలరీ ఇవ్వడమే కష్టం అంటే మళ్ళీ కొత్త షెఫ్కి 30,000. అతని చేతి వంటలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. పైగా విక్రమ్ పంపించాడు కదా, చూద్దాం కొన్నాళ్ళు. అది సరే, కానీ మన ఇంటి పైన ఎందుకు నానా? ఏంటమ్మా? కొత్త అబ్బాయి, పైగా అతని గురించి ఏమీ తెలీదు, తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే. అబ్బాయిని చూస్తుంటే ఇబ్బంది పెట్టేవాళ్ళగా కనపట్లేదమ్మా. చూద్దాం. సరే నాన్న. ఇదిగురా బా. ఏంట్రా, ఎలా అయింది ఫస్ట్ డే? ఇట్ వాస్ గుడ్ రా, అంతా బాగుంది. ఎలా ఉన్నారు అమ్మాయికి ఫాదరు, డామినేటింగ్ డాటర్? దే ఆర్ గుడ్, కానీ ఒక ఓవర్ రేటెడ్ పనుడు ఉన్నాడు. వాడు మాత్రం హారిబుల్. ఓవర్ రేటెడ్ అంటే? ఓవర్ రేటెడ్ అంటే ఊరికే రెడ్డమ్మా రెడ్డమ్మా అని అమ్మాయి వెనకాల తిరుగుతాడు. వాడిని మాత్రం కొంచెం స్పెషల్గా డీల్ చేయాలి. అమ్మాయి గారు ఊరికే అలా నుంచున్నారు సార్? ఏ నుంచున్నారు సార్? ఆ బ్యాచా? మోరార్లెస్ అంతేరా. ఎంతకే అమ్మాయి పేరేంటో? అమ్మాయి పేరు ఇందిరా మూవీలో హీరోయిన్ పేరు ఆరతి అగర్వాలా? స్నేహలత రెడ్డి. యా. అప్పో, మరేంటి అమ్మాయి బాగుందా? బాగుండడం బాగోపోవడం కాదురా, షీఈస్ డిఫరెంట్. నేను ప్యాషన్ కోసం అన్నీ వదిలేస్తే తను ఫ్యామిలీ కోసం ప్యాషన్నే వదిలేసింది. షీఈస్ క్వైట్ సంథింగ్. అప్పో, పెద్ద సాక్రిఫైస్ అయ్యారు. సో మొత్తానికి పని చేయాలని ఫిక్స్ అయ్యానంటావు? యా. మరి నెక్స్ట్ ఏంటి? నువ్వేంటి ఇక్కడ? ఏదో మాట వరుసకు రమ్మంటే వచ్చేస్తావా? బ్యాగు, ఈ బ్యాగ్ ఎవడు తీసుకొస్తాడు? అమ్మా, ఏంటి అడుగుతుంటే మాట్లాడకుండా వచ్చేస్తావేంటి? నవ్వేంటి? ఇప్పుడు మా రెడ్డమ్మ వస్తుంది, నిన్ను పంపించేస్తుంది. హాయ్. ఈ కీస్ తీసుకుని వెళ్ళి పైన రూమ్ చూపించు. ఏమైందిరా? తప్పు చేస్తున్నావు రెడ్డమ్మ. తప్ప? ఏం తప్పు? నీకు ముందే చెప్పే కదా ఈ కట్అవుట్ కరెక్ట్ కాదని. తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటావా? అది నీలాంటి అందమైన అమ్మాయి ఉన్న ఇంట్లో. నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే, వీళ్ళకే అర్థం కావట్లేదు. ఇంకొక్కసారి ఆలోచించరెడ్డమ్మా. నీ వంద వెళ్ళు. నీకు నచ్చినట్టు ఉండడానికి ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు, రెడ్డమ్మగారి ఇల్లు. ఫ్రెండ్స్, పార్టీలు, నాటలుడు, వాటర్ బాటిల్ తప్ప మరే బాటిల్ కనపడడానికి వీల్లేదు. రూమ్ చాలా నీట్గా ఉంచుకోవాలి.
అర్థమైందా? ఏంటి ఎతుకుతున్నావు? పడుకోడానికా? తొందరగా పడుకో, పొద్దున్నే లేవాలి. నాకు కూడా సపరేట్ రూమ్ లేదు, ఎంజాయ్ చెయ్యి. ఈ రూమ్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ పడుకుంటాను, మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సార్. నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయినా. చూశాను, రాహుల్ కదా? యా యా. హాయ్, నైస్ టు మీట్ యూ. ఐమ్ శాండీ, అసిస్టెంట్ షెఫ్, సమ్ టైమ్స్ అ వెయిటర్. ఓ నైస్. హిస్ హ్యారీ, సిడ్, యష్. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. హాయ్. హలో సార్. హలో. నిన్న మీ స్టైల్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తేనే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అనిపించింది. అయ్యో అలా ఏం లేదు, నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను. రెస్టారెంట్ రీస్టార్ట్ అయ్యే టైంకి జాయిన్ అయ్యారు. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఇన్ దిస్ కిచెన్ సార్. ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మెన్యూ కార్డ్ నుంచి. సూపర్ సార్. క్యారీ ఆన్ గైస్. ఏంటి హోటల్ అంతా హడావిడిగా కనిపిస్తుంది? కొత్త షెఫ్ వచ్చాడే, అతనే ఏదో పనులు చేపిస్తున్నట్టున్నాడు. కొత్త షెఫా? ఏజ్ ఎంత ఉంటాడే? ఏదో 25-30 మధ్యలో. వెళ్ళి చూడొచ్చా? వెళ్ళు. హాయ్. టేస్ట్. షూర్. బాయ్. సో కొత్త షెఫ్, కొత్త ఐటమ్స్, మెనూ కార్డ్ కూడా మార్చేస్తున్నారా? నానా, ఇది అమ్మ అనుకున్న మెనూ కార్డ్. ఈ డిష్లన్నీ అమ్మకి ఎంత ఇష్టమో తెలుసు కదా, ఇదే ఫాలో అయిపోద్దాం. ఓకే. లేదే, మెనూ కార్డ్ ఎప్పుడు అదే ఉంటుంది. మేడం, ఏంట్రా ఇది? కొరియర్ వచ్చింది. ఏమైంది? ఏమైంది చెప్పు, ఏమైంది? ఏంటమ్మా అది? ఏంటా లీగల్ నోటీస్ నానా? నేను చెప్పాను తొందరపడి వాడి దగ్గర అప్పు తీసుకొద్దని. ఇప్పుడు చూడండి వాడు ఏం చేస్తున్నాడో. అది కాదమ్మా. ఏది కాదు నానా? ఎప్పుడు ఇలానే చేస్తావు? దేని గురించి ఆలోచించో? ఇప్పటికిప్పుడంటే ఏం చేయగలం నానా? నాకేం అర్థం కావట్లేదు. అదేం ప్రాబ్లం కాదు మ్యామ్. కిచెన్ కొంచెం క్లీన్ చేసి, సీటింగ్ సెటప్ మార్చి, మెనూ కార్డ్లో కొంచెం చేంజెస్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి గ్రేట్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు దాని గురించి నేను ఎవరు అడిగారు? ఎప్పుడు ఏం చేంజెస్ చేయాలో నాకు బాగా తెలుసు. అనవసరమైన సజెషన్స్ ఇవ్వకు. పనోడివి, పనోడిలాగుండు. ఓకే, ఆల్ రైట్. అదేంటమ్మా అంత మాట నచ్చావు? ఇప్పుడు అబ్బాయి ఏమన్నాడని? నాకు ఎవ్వరూ అనవసరమైన సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్న. రెస్టారెంట్కి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అతని దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పొస్తాను. అవసరం లేదు నాన్న. సారీ చెప్తే ఇప్పుడు నెత్తికెక్కి కూర్చుంటాడు. అది కాదమ్మా. నానా, ఓకే ఓకే, నేను వెళ్ళి లాయర్తో మాట్లాడొస్తాను. ఏంటే ఆవేశం? ఉచిత సలహాలు ఇస్తే నాకు మండుతుంది. మండితే అలా అరిచేస్తావా? పాపమే, వెళ్ళి సారీ చెప్పొచ్చుగా. నేను చెప్పను. చెప్పకపోతే ఏమని అనుకుంటాడేమో, చెప్తే ఇంకేమని అనుకుంటాడేమో. కనీసం ఇండైరెక్ట్గా ట్రై చేయొచ్చుగా. ఏం అవసరం లేదు. నాకు ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో బాగా తెలుసు.
ఆర్డర్ సార్. రై నువ్వేం తింటావు? నాకు చికెన్ బిర్యానీ. నువ్వు? మటన్ బిర్యానీ. నువ్వు? నాకు చికెన్ బిర్యానీ లేదు, మటన్ బిర్యానీ లేదు లేదు లేదు, చికెన్ బిర్యానీ ఫిక్స్. ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానా? కొత్తగా ఏం ట్రై చేయరా? మీ హోటల్లో వెరైటీగా ఏముంది? మా దగ్గర స్పెషల్ డిష్ ఉంది సార్. ఐ విల్ గెట్ దట్ ఫర్ యూ. ఓయ్ బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది సార్. అక్కడ ఉంది. యా బాస్, స్పెషల్ డిష్ ఆర్డర్ వచ్చింది. ఎంత టైం అడిగావు? 10 minutes. 10 minutes. బిల్ సార్. బిల్ ఎంత అయింది? స్పెషల్ డిష్ అద్దరిపోయింది, అందుకే ఎక్స్ట్రా టిప్. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రా టిప్పా? ఎంత వచ్చింది? మా 500. మేడం టిప్ వచ్చింది మేడం. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఇంత టిప్ వచ్చింది మేడం. వెళ్ళి పని చూసుకో. ఓకే మేడం. అది ఫైన్గా చాప్ చేయండి, Sir. ఫైన్గా. స్పెషల్ డిష్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. 500 రూపీస్ టిప్ ఇచ్చారు. రియల్లీ ఇంత టిప్ చూసి చాలా రోజులైంది సార్. వెళ్ళిపోదాం అనుకున్నాను సార్, మీరు వచ్చాక నమ్మకం వచ్చింది. ఇక్కడే ఉంటాను సార్. దట్స్ ఫైన్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్. యప్. సార్ వేరే కస్టమర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా ఇదే స్పెషల్ డిష్ కావాలంట. అవునా, చేసేద్దాం. గిమి దోస్. శాండీ సార్, ఫస్ట్ మీ మ్యామ్ని సారీ చెప్పమను. సార్ సారీ చెప్పమను, చేసేద్దాం. వెళ్తున్నాను సార్. మేడం, కస్టమర్ స్పెషల్ డిష్ కావాలంటున్నారు. రాహుల్ సార్ మీరు సారీ చెప్తేనే చేస్తా అంటున్నారు. సారీయా? దేనికిరా? తెలీదు మేడం. సారీ లేదేం లేదు, వెళ్ళి పని చూసుకో. సారీ చెప్తేనే కానీ చేయనంటున్నారు. నేను సారీ చెప్పడం ఏంట్రా? నో వే. హో, చెప్పనందా? అయితే నేను కూడా చేయను. నో వే.